జై శ్రీమన్నారాయణ. ఓం నమో గోవిందరాజ స్వామి దేవతాయ నమః. ఈరోజు మనం శ్రీ గోవిందరాజ స్వామి దేవాలయం, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్ మండల్, మేడ్చల్ మల్కాజిగిరి, తెలంగాణ ప్రదేశ్లో విశ్వవసునామ సంవత్సర మే నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం. ముందుగా పరబ్రహ్మ స్వరూపమైన ప్రేక్షక మిత్రులందరికీ నమస్సుమాంజలి. నేను హరిపురి రఘువంశ స్వామి, గోవిందరాజ స్వామి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులను. దేవాలయంలో మనం అన్ని శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, శాంతి పూజలు, ద్వాదశి రాశి యొక్క జన్మత నక్షత్ర దోష పరిహారాలు, శాంతి పూజలు, లక్ష్మీ యాగము, గణపతి యాగము, అనేక దివ్య ఆడంబరాలకు సంబంధించినటువంటి యాగాలు, హోమాలు, అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మా ఫోన్ నంబర్ 8686658856, 9849102997. మీకు ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి కష్టాలు ఉన్నా ఆ స్వామి వారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క వాటికి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. ముందుగా ద్వాదశ రాశుల్లో తెలుసుకునే ముందు విశ్వక్సేన ఆరాధన చేసుకుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కృమే దేవ సర్వకార్యస్తు సర్వదః. ఆ లక్ష్మీనారాయణ స్వరూపమైన శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామికి వారి యొక్క ప్రార్థన. గురుముఖమనదిప్రాహ వేదం నక్షేష్యాం నరపతి పరక్లుప్తం శులకమాదత్కామ్యహాం శ్వశురమరవన్యం రంగనాథస్య సాక్ష్యాస్ ద్విజకులదలకాంతం విష్ణుయత్తం నమామ్యహాం. ఓం శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మాయ నమో నమః. విశ్వవసునామ సంవత్సరం ద్వాదశి రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి అనుగ్రహం వల్ల అన్ని నక్షత్రం వారికి, అన్ని రాశుల వారికి శుభం కలగాలని ప్రార్థిస్తూ, మిథున రాశి విద్యార్థులకు ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత కానీ మార్కులు కానీ రాకపోవచ్చు. అయినప్పటికీ వారు సాధించుకున్న ఉత్తీర్ణత మార్కులు చాలా డిస్టింక్షన్లో ఫస్ట్ క్లాస్లో ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఎటువంటి బాధకు కానీ డిప్రెషన్ కానీ లోనవ్వాల్సిన అవసరం లేదు. మిథున రాశిలో ఉన్న రాజకీయవేత్తలు ప్రజల్లో ఎక్కువగా తిరగడం ద్వారా ప్రజాదరణ పెరుగుతూ ఉంటుంది. కావున మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నేతలు, రాజకీయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజల్లో తిరగడం ద్వారా వారికి మంచి పదోన్నతులు దొరకడం కానీ, అనుకున్న పదవులు చేపట్టడం జరుగుతూ ఉంటుంది. రైతులకు అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు అవుతుంది. వర్షాభావ ప్రభావం వల్ల కావచ్చు, లేదా ఇంకొంచెం ధాన్యాన్ని, ఫర్టిలైజర్స్ని కొనుక్కొని వాడదామని చెప్పి ఎక్కువగా అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఖర్చు చేసినంత ప్రతిఫలం రాకపోవచ్చు, కానీ నష్టాలు మాత్రం చూడరు. మిథున రాశిలో ఉద్యోగస్తులకు కడు చికాకులు కనిపిస్తూ ఉన్నాయి. అనుకోని చికాకులు కొత్త ఉద్యోగస్తుల నుంచి కావచ్చు, పై అధికారుల నుంచి కావచ్చు, అనుకోని ఒత్తిడులు అధికంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ మిథున రాశిలో ఉన్న వారికి అందరూ చాలా జాగ్రత్తగా మెలగడం చాలా ఉత్తమోత్తమం. ఈ మిథున రాశి వారు ఉదయాన్నే సూర్యోదయ సమయం వరకు, అనగా 6:30 నుంచి 6:15 లోపు, అనగా 6:30 to 6:45 వరకే లేచి స్నానాది కార్యక్రమాలు నిర్వహించుకొని సూర్య భగవానునికి 3 మార్లు అర్ఘ్యం, అనగా ఒక రాగి చెంబులో కానీ స్టీల్ గ్లాస్లో కానీ తీర్థాన్ని, అనగా మంచినీరు తీసుకొని 3 మార్లు ఓం నమో సూర్యనారాయణాయ నమః అని ఆ సూర్యుని దిక్కు, అనగా తూర్పు దిక్కు తిరిగి ఆ నీరుని కిందికి వదిలేస్తూ ఆ సూర్య భగవాన్ని 3 సార్లు నమస్కరించుకోవడం చాలా మంచిది. ఈ మిథున రాశి వారికి మొత్తం మీద అనుకోని ప్రయాణాలు, శుభకార్యాలు, ఇంట్లో జరిగే శుభకార్యాల వల్ల ధన వ్యయం చాలా పెరుగుతుంది. అనుకోని ఖర్చులు చాలా ఉంటాయి. లేనిపోని పంచాయతీలు, అనగా లేనిపోని అపాయాలు నెత్తి మీదకి వచ్చి ఆగుతుంది. అంటే అనుకోని విషయాలలో తలదూర్చడం వల్ల మీరు చెడైపోతారు. ఆ సమస్య మీ వరకు వచ్చి ఆగిపోతుంది. అటు ముందుకి కానీ అటు వెనక్కి వెళ్ళలేని పరిస్థితిలో నిలిచిపోతారు. ఈ మిథున రాశి వారిలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మిథున రాశి వారు
వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 4 చక్రాల వాహనం అనగా కార్లు, మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మిథున రాశి వారికి బుధుని యొక్క అనుగ్రహం చాలా అవసరం. ఆ బుధ భగవానుని అనుగ్రహం కోసం గణపతి ఆరాధన చేయడం చాలా ఉత్తమోత్తమం. ఓం నమో ఘం గణపతయే నమః. ఓం నమో గం గణపతయే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేసి 21 సార్లు జపం చేసి భోజనాది కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిది. ఆ విశ్వక్సేను యొక్క అనుగ్రహంతో నవగ్రహాలు యొక్క శుభ ఫలితాలు ఈ మిథున రాశి వారు చూడడం జరుగుతుంది. బుధగ్ని యొక్క అనుగ్రహం చేత కార్యహాని అంటే అనుకున్న పనులు జరగకుండా ఆగిపోవడం, చికాకులు తొలగిపోతాయి. అదేవిధంగా ఈ మిథున రాశి వారు హనుమాన్ చాలీస పఠించడం ద్వారా ఆరోగ్య సమస్యలు, ధన సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఈ మిథున రాశి వారు ఇటువంటి చిరాకులు, ఆరోగ్య సమస్యలు, కార్యహాని నుంచి బయటపడడానికి చేయవలసినటువంటి పరిహారాలు: ప్రతిరోజు ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు చేసుకోవడం, సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఉత్తమోత్తమం. దానివల్ల వీరికి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఏ కార్యక్రమాలు మొదలు పెట్టేటప్పుడు కానీ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఓం నమో ఘం గణపతయే నమః, ఓం నమో ఘం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు అనగా 21 టైమ్స్ జపం చేసుకోవడం ద్వారా కార్యహాని తగ్గిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనగా ధన ప్రాప్తి కలుగుతుంది. బుధుని యొక్క అనుగ్రహం కోసం, చికాకులు, ఉద్యోగ సమస్యల నుంచి బయటపడడం కోసం, మంచి ఉత్తీర్ణత సాధించుకోవడం కోసం రోజుకు ఒకసారి అయినా హనుమాన్ చాలీస వినడం కానీ జపం చేయడం ద్వారా ఆ హనుమాని యొక్క అనుగ్రహంతో నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. మొత్తం మీద ఈ ద్వాదశ అనగా 12 రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవాలి. ఎండ వల్ల వచ్చే సమస్యలు అన్ని రాశి వారికి సమానంగా గోచరిస్తున్నాయి కాబట్టి మంచిగా నీరు తాగడం ద్వారా, చల్ల ప్రదేశాల్లో ఉండడం ద్వారా ఇలాంటి డీహైడ్రేషన్, ఉదర సమస్యల నుంచి బయటపడగలుగుతారు. 12 రాశి వారు కొత్త వారికి సహాయం చేయడం లేదా అనుకోని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి లేదా పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికి దాంట్లో మధ్యవర్తిగా వెళ్ళడం ద్వారా ధన నష్టం కనిపిస్తుంది. కాబట్టి చూసుకొని ఆలోచించుకొని అటువంటి విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం చాలా మంచిది. ఈ ద్వాదశ రాశి వారు ఏదైతే జపాలు మరియు పరిహారాలు తెలియచేశామో వాటిని పఠిస్తూ ఆ పరిహారాలను చేస్తూ ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ధనలాభం, అష్టైశ్వర్యాల వృద్ధి మరియు ఆరోగ్య అభివృద్ధి అనగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి అన్ని రంగం వారు అన్ని వేళలా శుభప్రదంగా ధనలాభంతో ఉండాలని ఆ గోవిందరాజస్వామి ప్రార్థిస్తూ శుభం.